హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కూడా డైలీ ఏపీడిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ని ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఇంతకుముందు టెట్ ఎగ్జామ్ రాయకపోయినట్లయితే లేదా ఆల్రెడీ రాసి తక్కువ స్కోర్ గెయిన్ చేసినట్లయితే మా టెలిగ్రామ్ గ్రూప్లో రాబోయే టెట్కి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లను కండక్ట్ చేస్తున్నాము. మీరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి రాయండి. మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. ఆ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ చూద్దాం. మెగా డిఎస్సి ఫలితాలపై ఉత్కంఠ. మెగా డిఎస్సి 2025 ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 16,347 పోస్టులకు మెగా డిఎస్సి ప్రకటన జారీ చేశారు. జిల్లాలో 807 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జూన్ 6 నుంచి జూలై 2 వరకు పరీక్షలు జరిగాయి. ఇటీవల అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలతో కూడిన స్కోర్ కార్డులు విడుదల చేశారు. వాటిపై అభ్యంతరాలు కూడా స్వీకరించారు. మెరిట్ జాబితా విడుదల చేయాల్సి ఉంది. ఈ జాబితాలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు మాత్రమే ప్రకటిస్తారు. 16 నుంచి మెరిట్ జాబితా విడుదలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏ క్షణమైనా ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల ఖాళీలు, రోస్టర్ వివరాలపై సోమవారం అమరావతిలో అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారుల సమావేశం జరిగింది. బుధవారం సర్టిఫికెట్ల పరిశీలనపై అమరావతిలో అన్ని జిల్లాల ధ్రువపత్రాల పరిశీలన బృందాలకు శిక్షణ జరిగింది. ఇప్పటికే పాఠశాలల్లో ఖాళీల వివరాలు సిద్ధం చేశారు. ధ్రువపత్రాల పరిశీలనకు జిల్లాలో 16 బృందాలను నియమించారు. ఒక్కో బృందంలో ఎంఈఓ, కంప్యూటర్ ఆపరేటర్, ఉప తహసీల్దార్ ఉన్నారు. ఆ బృందాలకు ఈ నెల 23న జిల్లాలో మరోసారి శిక్షణ ఇవ్వనున్నారు. 24న సర్టిఫికెట్లు పరిశీలించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. సర్టిఫికెట్ల పరిశీలనకు సన్నద్ధం. డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు విద్యాశాఖ అధికారులు సన్నద్ధం అవుతున్నారు. విద్యాశాఖ కమిషనర్ డిఈఓలను బుధవారం మధ్యాహ్నం వెబ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం డిఈఓ ప్రసాద్ బాబు విద్యాశాఖ ఏడీలు, పర్యవేక్షకులతో సమావేశమయ్యారు. కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం సర్టిఫికెట్ల పరిశీలన బృందాలకు శిక్షణ తరగతులు నిర్వహించి ఆదివారం అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించడానికి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. నగర శివారులోని ఎరా ఇంటర్నేషనల్ పాఠశాలలో ధ్రువపత్రాల పరిశీలనకు ఏర్పాట్లు చేస్తున్నారు. మీరు కూడా ఏపీడిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ని డైలీ తెలుసుకోవాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డైలీ ఫ్రీగా ఆన్లైన్ టెస్టులు రాయండి.